మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే మంచి లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఉదాహరణకు మనం 10 మందిలో ఉన్నప్పుడు మనం అందరిలాగే ఉండాలి, కానీ మనమే అందరికన్నా హైలైట్గా ఉండాలని, మనం అంతా స్పెషల్గా ఉండాలని ఇప్పుడు ప్రయత్నించొద్దు. అలాగే ఏదన్నా ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ఫ్లెక్సిబుల్గా చెప్పండి, స్మూత్గా చెప్పండి, అంతేగాని ఎదుటివాడిని గుచ్చే విధంగా చెప్పొద్దు. రెండోది, మీరు విమర్శించేటప్పుడు కూడా ఇమీడియట్గా విమర్శించమాకండి. ఆ విమర్శించేటువంటి విషయాన్ని కూడా చక్కని ధోరణిలో చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎవరినన్నా అభినందించాల్సి వచ్చింది, ఎవరికైనా సక్సెస్ వచ్చింది, ఎమ్మటే మీరు అభినందించాలి. కొంచెం లేటుగా అభినందిస్తే దాని ఎఫెక్ట్ అనేది ఉండదు. అలాగే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనలోని లోపాలు ఎవరైనా చెప్పాలనుకుంటే మనం వినే విధంగా ఎదుటివాడికి అనిపించాలి. అప్పుడే వాడు మన లోపాలను చెప్పగలుగుతారు, మనల్ని మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఒక్కొక్కసారి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనల్ని మనం కరెక్ట్ చేసుకునే విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనల్ని మనం కూడా సద్విమర్శ చేసుకుంటూ ఉన్నట్లయితే మనల్ని మనం అప్డేట్ చేసుకుంటాం, మనల్ని మనం ఇన్నోవేట్ చేసుకుంటాం. అలా ఉన్నట్లయితే కనుక మనకు జీవితంలో మంచి రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచే విధంగా కానీ హర్ట్ చేసే విధంగా కానీ మాట్లాడొద్దు. అలా మాట్లాడాల్సి వస్తే మౌనంగా ఉండండి. ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే ఎమ్మటే రియాక్ట్ అయిపోమాకండి, సైలెంట్గా వేచి ఉండండి. కొంతకాలానికి వాళ్ళ తప్పే వాళ్ళు తెలుసుకుంటారు. ఏదైనా మన ప్రవర్తనని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉన్నట్లయితే మనకు మంచి బంధాలు అనుబంధాలు అనేవి ఉంటాయి.